ఇండివిజువల్గా ఒక్కొక్క రియాక్షన్ చూసే ముందు ఈ రియాక్షన్స్ని ఎలా మనం క్లాసిఫై చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి, సో దట్ ఈజీగా మీకు అర్థమవుతుంది అనేది ఒక ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఉజ్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, ఉజ్ ఫిట్టింగ్ రియాక్షన్, ఈ మూడు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. అండ్ అలాగే ఫింకిల్స్టైన్ అండ్ స్వార్జ్ రియాక్షన్, ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లెమెన్సన్ రిడక్షన్ అండ్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్, ఈ రెండిట్లో కూడా రియాక్టెంట్ అనేది కార్బనైల్ కాంపౌండ్ తీసుకుంటాం అండ్ ప్రోడక్ట్ అనేది మనకి ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ద టైప్ ఆఫ్ రియేజెంట్ యూజ్డ్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రియేజెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైఎజోటైజేషన్. సో డైఎజోటైజేషన్లో మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే డయాజోనియం సాల్ట్. సో ఈ డయాజోనియం సాల్ట్ అనేది డిఫరెంట్ రియేజెంట్స్తో మనం రియాక్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ డయాజోనియం సాల్ట్ ఏదైతే మనకి ప్రోడక్ట్ ఫామ్ అయిందో దాన్ని రియాక్టెంట్గా తీసుకొని మనకు ఉండే రియాక్షన్స్ ఏంటంటే మనకి శాండ్మేయర్ రియాక్షన్, గ్లెటర్మాన్ రియాక్షన్, అలాగే బాల్-షీమన్ రియాక్షన్. ఓకే, ఈ సెట్ ఇలాగా ప్రిపేర్ అయితే ఇవి ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీఫెన్ రియాక్షన్, ఇటార్డ్ రియాక్షన్, రోజెన్మన్ రియాక్షన్, గెటర్మాన్-కోచ్ అండ్ రేమర్-టీమన్ రియాక్షన్. ఈ 5 రియాక్షన్స్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే ఈ 5 రియాక్షన్స్లోని ఫామ్ అయ్యే ప్రోడక్ట్ అనేది ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అండ్ లాస్ట్ కోల్ బేస్ రియాక్షన్ అనేది రేమర్-టీమన్కి కొంచెం సిమిలర్గా ఒకదాంట్లో ఒకటి కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టరిఫికేషన్, విలియమ్సన్ ఈథర్ సింథసిస్, ఇవన్నీ కామన్ ఎస్టర్ ఫార్మేషన్ రియాక్షన్ అండ్ ఈథర్ ఫార్మేషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి హాలోఫార్మ్ రియాక్షన్ అండ్ హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. ఈ రెండిట్లోని కామన్ పాయింట్ ఏంటంటే హాలోఫార్మ్లోని హాఫ్మన్ బ్రోమైడ్లోని రెండిట్లో కూడా మనం యూజ్ చేసే రియేజెంట్ అనేది సిమిలర్ టైప్ ఆఫ్ రియేజెంట్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హాఫ్మన్ బ్రోమైడ్ అండ్ గ్యాబ్రియల్ టాలమైడ్ రియాక్షన్స్ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే రెండిట్లో కూడా ప్రైమరీ ఎమిన్స్ అనేవి ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతాయి. అండ్ ప్రైమరీ ఎమిన్స్కి ఉండే స్పెషల్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ వచ్చేసి మనకి కార్బైల్ ఎమిన్ రియాక్షన్. కార్బైల్ ఎమిన్ టెస్ట్ ప్రైమరీ ఎమిన్స్ అనేవి ఇస్తాయి. సో ప్రైమరీ ఎమిన్ ఇక్కడ మనం మెన్షన్ అయింది కాబట్టి దానికి సంబంధించిన కార్బైల్ ఎమిన్ రియాక్షన్ కూడా వీటితో కలిపి చదివేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్విజెడ్ రియాక్షన్, ఫ్రెడిల్ క్రాఫ్ట్, ఆల్కైలేషన్ అండ్ అసైలేషన్, ఆల్డోల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, ఇవి కామన్గా ఇండివిజువల్గా చూడొచ్చు. సో ఇలాగా ఏవైతే మనకి కామన్గా సిమిలర్ ప్యాటర్న్ ఉన్న రియాక్షన్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని ఒక గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటే నేమ్ రియాక్షన్స్ అనేవి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థం చేసుకోవచ్చు.